ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ నాయకుడి పైన థర్డ్ డిగ్రీ పోలీసులు పరిస్థితి తీవ్ర దారుణం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికి కూడా చేరుతుంది. ఫ్రెండ్స్, వివరాలు కనుక వచ్చినట్లయితే హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని అగ్రహంపాడ్ జాతరలో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి అమానీయంగా చిత్రహింసలు గురి చేశారని, వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా మండిపడుతున్నారు. మేడారం జాతరకు సమాంతరంగా అగ్రహంపాడ్ లోని సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించిన క్రమంలో దాదాపు 10 లక్షలకు పైగా భక్తులు పోటెత్తారు. అగ్రహంపాడ్ జాతరలో సమ్మక్క ఆగమనం తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి రేవూరి ప్రకాష్ రెడ్డి దంపతులు వచ్చారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మాందర్ రెడ్డి దంపతులు కూడా అగ్రహంపాడ్ జాతరకు వచ్చారు. రేవూరి ప్రకాష్ రెడ్డి దంపతులు దర్శనం చేసుకుంటున్న క్రమంలో చల్లారెడ్డి దంపతులు గేటు బయట పోలీసులు నిలిపివేశారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు జై చల్లారెడ్డి ధర్మారెడ్డి అంటూ నినాదాలు చేస్తూ హంగామా చేయబోయారు. ఇక నినాదాలు చేసిన వారిపై పోలీసులు దాష్టికంగా వివరించారు. వారిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి ఇష్టం వచ్చినట్టు కొట్టారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మొత్తం 12 మందిని రాత్రికి రాత్రే టాస్క్ ఫోర్స్ పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి బట్టలు విప్పి అమానుషంగా కొట్టిన ఘటనపై రేపు చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారని బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఈ ఘటనపైన స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మాందర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోలీసులు అరచకాలు పెట్టిపోతున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన దాడి చేసిన ఆత్మకూరు ఎస్ఐని తక్షణమే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. 24 గంటల్లోనే పోలీసులు చర్యలు తీసుకోకపోతే చలో ఆత్మకూరుకు పిలిపిస్తామని చెప్పిన క్రమంలో రేపు చలో ఆత్మకూరుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఇక ఈ వ్యవహారం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇందిరమ్మ రాజ్యం అంటే దాడులేనా అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పైన 2600 కేసులు నమోదు చేశారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లోనే పరకాల బీఆర్ఎస్ నాయకులపైన పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు స్పందించకపోతే మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయిస్తామని వారు తేల్చి చెప్తున్నారు.